I am Dr. Nisarga. I am the Chief Cardiac Surgeon at KIMS Hospital, Gachibowli. We did a very rare heart operation recently in our institute on a young patient, 37-year-old young gentleman. He had one of the valves damaged and he came to us. Like Sri Ramlu had seen cardiologist. He referred to us for the surgery. When we saw him, we thought we'll go ahead with the robotic heart valve operation. So what we did is we utilized the recent Da Vinci robotic system to give him a small incision just below this, a small incision, 3-4 fingers incision. Through there only the robotic went inside and did the operation. So that is a very rare operation. Very few centers have done this surgery so far, and we were the first team to do this type of surgery ever in Hyderabad city. So we did about 1 year back the same operation, and this is our second operation. Although we did many other, almost like more than 20-30 robotic surgeries in the recent past, this is the first time we did robotic mitral valve replacement intracardiac by stopping the heart. Heart was stopped for about 4 to 5 hours when we did this surgery. We cut open the heart and went inside the heart. We removed the mitral valve and we replaced with a mechanical valve and we restarted the heart. So after that, patient recovery was fantastic. Within 2-3 hours, he was able to breathe on his own without any ventilator support. And second day onwards, he started walking. Third day onwards, he started climbing stairs. Pain wise, very minimal. Small scar, no blood loss, no blood transfusion. Fantastic recovery. He is about to get discharged, and he can start his profession after 15 days after going home. Yeah, Dr. Vineet will explain you in Telugu. Yeah. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినీత్, హార్ట్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్. డాక్టర్ నిసర్గ సార్ మా చీఫ్ సర్జన్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో మేము రోబోట్ సహాయంతో మైట్రల్ వాల్వ్, హార్ట్ ఎడం పక్క ఏదైతే మైట్రల్ వాల్వ్ అని ఒక కవటం ఉంటుందో దానిని మార్చడం జరిగింది. పేషెంట్ ఏమో ఒక 37 ఏళ్ల యువకుడు అండి. డాక్టర్ శ్రీరాములు సీనియర్ కార్డియాలజిస్ట్తో పాటు ఒక 3 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. ఆయన ఎడం పక్క ఉన్న మైట్రల్ వాల్వ్ మూసుకుపోవడంతో ఆయనకి తీవ్రంగా ఇబ్బందులై ఆయాసం రావడము, తర్వాత శ్వాసకి ఇబ్బంది అవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మెడిసిన్స్తో ఒక 3 ఏళ్లుగా అలా సిమ్టమ్ రిలీఫ్ వస్తూ ఇంకా అవ్వదు మెడిసిన్స్తో అనే టైంలో శ్రీరాములు సార్ మా టీం దగ్గరకు వచ్చి నిసర్గ సార్తో మాట్లాడి, మరి 30 ఏళ్ల యువకుడు ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే ఎంతో మేము సాహసమే చెప్పుకోవాలి. రోబోటిక్ సహాయంతో, డా విన్సీ అనే రోబో సహాయంతో ఒక 3 వేళ్ల సైజులో ఉన్న ఒక చిన్న ఇన్సిషన్, చిన్న స్కార్తో మేము ఆయన హార్ట్ వాల్వ్ మార్పడం జరిగిందండి. ఒక మెటల్ వాల్వ్, మన చెడిపోయిన హార్ట్ వాల్వ్ తీసేసి మెటల్ వాల్వ్ పెట్టడం జరిగింది. సో దాంతో ఏంటంటే ఆయనకి ఒకటి నొప్పి అసలే తెలియలేదు. మొదటి రోజు నుంచి అసలు నొప్పి లేదు ఆయనకి. మొదటి రోజు ఆయన నడుచుకుంటూ వార్డ్లో ఐసీయూలో తిరగడం జరిగింది. రెండో రోజుకి కింద వార్డ్కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఒక వారం లోపలే ఆయనని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక 15 రోజుల్లో ఆయన చేసే పనులన్నీ నార్మల్గా చేసుకునే స్టేజ్లో ఉన్నారు. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఎందుకు వచ్చింది అంటే ఆ రోబో సాయంతో చేయడం. సో ఇది మొట్టమొదటిసారిగా కిమ్స్ గచ్చిబౌలిలో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది మేము. అండ్ ఈ ఆపరేషన్ తాలూకా మిగతా వీడియోలు అవన్నీ కూడా మీడియా మిత్రులతో షేర్ చేయడం జరిగింది. ఇది ఎంతో మందికి అందించి న్యూస్ చాలా మందికి బెనిఫిట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ ఏంటంటే పేషెంట్స్కి ఎంతో బెనిఫిషియల్గా ఉంటాయండి. ఈ మొత్తం బోన్ కట్ చేయడం కాకుండా పక్క నుంచి చేయడం వల్ల ఏంటి అంటే పేషెంట్కి కోలుకోవడంలో ఎంతో సహాయపడుతుంది. ఎస్పెషల్లీ ఇలా ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు, సో ఆయన ఫస్ట్ నుంచే ఇక్కడ ఘాట్ వస్తుందన్న భయంతో ఉండేవారు. సో ఇప్పుడు అసలు చూస్తే ఆయన పేషెంట్ కూడా అనుకోరు ఎవరు డిశ్చార్జ్ అయ్యే టైంలో. సో ఈ ఇంత గ్రేట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ కిమ్స్ హాస్పిటల్స్లో ఉండి మాకు ఈ అడ్వాంటేజ్ ఇచ్చి అందరికీ హెల్ప్ చేసే అవకాశం ఇచ్చినందుకు కిమ్స్ యాజమాన్యం కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ.